లో ఉన్నారు. పార్టీ నుంచి ఈ 2 రోజులలో ఏమైనా కాల్స్ రావడము, ముఖ్యమంత్రి నుంచి కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా నాయకుల నుంచి అంటే దయాకర్ ఇట్లా జరుగుతూ ఉంది, దీనిలో నిజమేంత అని తెలుసుకునేటువంటి ప్రయత్నము, లేకపోతే జాగ్రత్తగా ఉండమని చెప్పే ప్రయత్నము ఏదైనా జరుగుతుందా? ఇప్పుడు మీరు క్రియేట్ చేసేది అదంతా ఇప్పుడు ఇవన్నీ కూడా కానీ ఓకే. నేనేమంటున్నంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో తప్పులు జరిగితే కంపల్సరీ ఉంటుంది, శిక్షకు సిద్ధం. కంపల్సరీ ఎవరైనా సరే దాన్ని హెచ్చరిస్తారు. కానీ వీళ్ళు లేని దాన్ని క్రియేట్ చేసినప్పుడు నవ్వుకుంటారు. కాబట్టి నేనంటున్నది ఏంటంటే వాళ్ళ యొక్క ఫేక్ దాన్ని నమ్మకండి. ఓకే. బీజేపీకి ఓటు కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. బీజేపీ చూడు ఇప్పుడు బీఆర్ఎస్ను సీన్లో లేకుండా చేయడానికి ఎన్ని తాపత్రయాలు పడుతున్నదో. బీఆర్ఎస్ని మింగేసింది కదా ఇప్పుడు, కేసీఆర్ని మింగేసింది కదా. దీంట్లోనే మీరు చూడండి రైతు భరోసా అడ్డుకున్నది బీజేపీనా బీఆర్ఎస్ చెప్పాలి అసలు. ఓకే. అంటే అలా తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇలా మొత్తం క్రియేట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఇలా బీజేపీ ఇక్కడ ఏం చేసిందని ఓట్లు అడుగుతున్నది. ఓకే. తెలంగాణకి ఏం చేసిందని ఓట్లు అడుగుతున్నది. ఓట్లు ఎందుకు అడుగుతున్నది అని అంటే మళ్ళీ రేపు వస్తే మాకు 400 సీట్లు వస్తే మేము ఏం చేసినా చెల్తుందనే ఒక ఆధిపత్య ధోరణి కొరకు ఓట్లు అడుగుతుంది తప్పితే దాంతో ఈ రాష్ట్రానికి వచ్చింది లేదు. మోడీ గారి ఫేక్ వీడియో చాలా తిరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఫేక్ అని చెప్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో చాలా తిరుగుతూ ఉంది. అది ఓటింగ్ పైన కూడా ప్రభావం చూపడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఫేక్ అయితే ప్రజలు చూసి నవ్విపోదురు కాక ఇంకా మాకు ఓటింగ్ పెరుగుతుంది. ఫేక్ అయితే అది ఫేక్ అనేది చెప్పడానికి ఇప్పుడు రేపు మా వాళ్ళు కూడా ఎవరు అడగబోతున్నా ఇప్పుడు క్రియేట్ చేసిండ్రో దాని మీద అంటే అది ఇమీడియట్ గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రచారానికి ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇవాళ ఆల్రెడీ 8వ తారీఖు వచ్చేసినాము. మీరు ఏదైతే బహిరంగ సభలో ఆ మాటలు మాట్లాడిరో మరొక బహిరంగ సభలో పాల్గొని ఈ విషయంలో మాట్లాడడానికి అవకాశం ఉందా? అవకాశం ఎందుకు ఉండదు, ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. రెండోది ఏంటంటే అసలు బీజేపీ ప్రచారం చేసేదాన్ని ప్రజలే పట్టించుకోవట్లే. వాళ్ళ సోషల్ మీడియా కాల్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, కాల్స్ వాళ్ళు క్రియేట్ చేసేయి. ఓకే. ఇప్పుడు దయాకర్ అన్న ఏంటిది ఏందన్నా ఇట్లా అయిందని ఎటోడు ఒకడుంటే దయాకర్ గారు మీరు ఎక్కడ ఉంటారు ఏమంటాడు ఒకడు ఉంటాడు. ఓకే. ఇది ఒక ఫోన్ 10 సార్లు వస్తుంది. అయ్యో పాపం రోజు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనం మాట్లాడేదాన్ని రికార్డ్ చేసి మళ్ళీ పెట్టాలి. దయాకర్ అంటే వాళ్ళ ఎంత శునకానందము. వాళ్ళు కూడా పాపం పెయిడ్ టీం కదా, వాట్సాప్ యూనివర్సిటీ కానీ వీళ్ళు ట్రోల్స్ టీం కానీ. నేనేమంటున్నా అంటే ఎవరిని కూడా వాళ్ళ పట్ల కూడా జాలినే ఉంటుంది నాకు. ఓకే. ఎవరో చేయమంటే చేసేటోళ్ళు చాలా మంది వీడియో ఏమంటారు వీళ్ళను యూట్యూబర్స్ కూడా అట్లా ఫేక్ అట్లా ప్రచారం చేస్తారు. కానీ ఏం చేస్తాం, వాళ్ళ జీవితం అట్లా వాళ్ళతో ముడిపడి ఉన్నది, తప్పదు, చేయాల్సి వస్తుంది. మనకు తెలిసిన వాళ్ళు. మీ పైన కేసు పెట్టినటువంటి వ్యక్తికి ఏం చెప్పబోతున్నారు? మీ పైన కేసు పెట్టినటువంటి వ్యక్తి విషయంలో ఏం మాట్లాడబోతున్నారు? విద్వేషం ఎందుకు తమ్ముడు, నిన్ను కూడా ప్రేమిస్తా అని చెప్పబోతున్నా. ఓకే. కేసు పెట్టే హక్కు తనకు ఉన్నది. దాంట్లో తప్పు ఉందంటే శిక్షించే హక్కు పోలీసులకు ఉంటుంది, చట్టానికి ఉంటుంది. కానీ నా మీద కేసు పెట్టినప్పుడు ఆ వీడియో అంతా చూసుంటే తను కూడా దళితుడేనట నేను ఎవరు విన్నా. ఓకే. పోనీ ఇప్పుడు వాళ్ళ పార్టీ డైరెక్షన్ ఇస్తుంది, వాళ్ళ పార్టీ డైరెక్షన్ ఇస్తే వాళ్ళు చేయాల్సి వస్తుంది. లేదు ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ కూడా ఏం చేస్తారంటే మేము కూడా దయాకర్ దాన్ని ఇట్లా చేసినాం సార్ అంటే ఇప్పుడు వాళ్ళ మనుషులు కూడా పెట్టిండ్రు కదా ఏది ప్రెస్ మీట్లు అవన్నీ పెట్టి వాళ్ళు తిడతారు. మరి మేము చేస్తున్నది ఏంది అనేది వాళ్ళకి అర్థం కాదు. ఓకే. అంటే నాకు ఒక్కోసారి భయం అనిపిస్తుంది, వీళ్ళు హిందూ ప్రతినిధులని చెప్పుకోవడానికి కానీ బండబూతులు ఉంటారు వాళ్ళు. అంటే మనం హ్యార్ష్గా విమర్శిస్తేనే వీళ్ళ మనోభావాలు ఇట్లా దెబ్బతింటే ఆ భాషను చూసి హిందువులం అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన భాష వాడతారు. ఫిల్తీ లాంగ్వేజ్ పక్కన పెట్టు, మనకి కనీసం అడ్రస్ ఉంటుంది అంటే అడ్రస్ కూడా ఐడి కూడా ఉండదు. కాబట్టి ఇట్లాంటి బీజేపీ మిత్రులు ప్రోత్సహించకండి. అది మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే చట్ట ప్రకారం ఉంటుంది. ఓకే. డెఫినెట్గా దానికి నేను చట్టాన్ని మించిపోతా అని ఎప్పుడు కూడా నేను చెప్పాను. నా ప్రభుత్వంలో అంటే మీన్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫేక్తో బతకకండి. ఓకే. అబద్ధాలకు పెద్ద కొడుకు మోడీ గారైతే మీరందరూ కూడా ఆయనను అనుసరించకండి. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేసిండ్రు ఎప్పుడైనా చరిత్రలో. ఇవాళ మీరు అబద్ధాలను నమ్మి వాళ్ళ మాటల్లో పడి ఏమంటారు అసత్యాలను నమ్మకండి, అసత్యాలు ప్రచారం చేయకండి అని చెప్పి ఆ మిత్రులకు చెప్తున్నా. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే నన్ను వ్యతిరేకించే మిత్రులను కూడా
నేను వాళ్ళ పట్ల వ్యతిరేకత లేదు, నాకు ఉండదు కూడా. అది పాపం నాకు పీటీ అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళకి కనీసం నేను చెప్పింది అర్థం చేసుకునే పరిస్థితులు లేకపోవడం, ఎవరి మెప్పు కొరకో ఇదంతా చేయడం అనేది కూడా పాపం అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే చెప్పండి, ఆ వీడియో విషయంలో రాముణ్ణి దూషించినట్టుగా ఉంటే ఉమ్, వాళ్ళని రమ్మనండి ఎక్కడికి ఒక దగ్గరికి, ఓకే ఏ రామాలయం దగ్గరికైనా వచ్చి దాంట్లో నిజ నిర్ధారణ చేయమనండి. ఓకే, మళ్ళీ అబద్ధాల పునాదుల మీద రామునికి అన్యాయం జరిగినట్టే ఉమ్, ఈ వీడియో విషయంలో అబద్ధాలను నమ్మకండి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రారు, వాళ్ళు లేరు, వాళ్ళు ఎవడో గోస్ట్ మనిషి